హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే ఎలా స్టిచ్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. అయితే మనము ఎక్కడ కూడా 2 పీసెస్ లాగా అయితే విడ తీసుకోకుండా ఈజీగా డైరెక్ట్గా అయితే స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెయిన్ క్లాత్ అయితే ఈ విధంగా వేసేసుకున్నాం కదా, దానిపైన సీదా వైపు మెయిన్ క్లాత్ ఉండాలి, దానిపైన లైనింగ్ అయితే ఉండాలన్నమాట. ఇలా మధ్యలో ఒక టక్ ఇచ్చుకొని మనం ఎక్కడైతే నెక్ అనేది స్టార్ట్ అవుతుందో అక్కడ రెండింటి దగ్గర కూడా ఇలా చిన్న చిన్న ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ సీదా వైపు పెట్టుకున్నాం కదా, దానిపైన లైనింగ్ వేసుకొని నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా క్లాత్ అనేది ముడత రాకుండా మెయిన్ క్లాత్లో మధ్యలో ఉండేలాగా లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ సీదా వైపు ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకు నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా తెలుస్తుంది. ఈ విధంగా అయితే జరిగిపోకుండా మనం ఒక స్టిచ్ వేసుకుంటే మనం లోపలికి తిరిగేసుకున్నప్పుడు కూడా 2 స్టిచ్లు వేసేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకుంటే మనకు లోపలికి ఈజీగా తిరుగుతుంది. షేప్ అవుట్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే. ఈ మీద నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర కరెక్ట్గా వచ్చిన తర్వాత నిడిల్ అనేది లోపలికి దింపి కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ సైడ్కు తిప్పుకొని ఆ తర్వాత కుట్టు అయితే వేసుకోవాలి. ఇది బార్డర్ వచ్చింది కదా అని చెప్పి నేనైతే 2 స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను డైరెక్ట్గా. మనం ఇలా కుట్టిన వాటికి ఎక్కడ కూడా హెమ్మింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇది క్రాక్ టాప్ లాగా లంగా ఓనీస్కి లేదంటే సారీస్కి దేనికైనా కూడా వేసుకోవచ్చు ఈ మోడల్ బ్లౌజెస్ అయితే. ఇది హాఫ్ సారీ మీదకైతే స్టిచ్ చేస్తున్నాను నేను. ఈ కటింగ్ వీడియో అయితే లాస్ట్ వీడియో ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేసినట్లయితే లాస్ట్ వీడియోనే ఉంటుంది, తప్పకుండా చూడండి. హ్యాండ్ కూడా ఎలా షార్ట్ హ్యాండ్స్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసినట్లయితే ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, మార్కింగ్ అయితే ఫస్ట్ వేసుకున్నాం కదా, దాని మీదకి వెళ్ళి మళ్ళీ డార్క్గా ఒకసారి మార్కర్తో గీసుకున్న తర్వాత ఇలా ఒకసారి ఇంకొక వైపుకు వేసేసుకొని ఇలా చేత్తో తట్టినట్టయితే ఆ అచ్చు అనేది పడిపోతుంది. దాని మీదకి వెళ్ళి ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా మార్కర్ లైన్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో దాని మీదనే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 2 వైపులా కూడా ఈ విధంగానే వేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది ఇప్పుడు కట్ చేయాలి. ఇక్కడ 1 ఇంచు వెడల్పుతో అయితే తీసుకున్నాం కదా, కింద డాట్ వచ్చేసి ఆ 1 ఇంచు వెడల్పు అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ పొడవు అనేది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానైతే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. చిన్న సైజ్ బ్లౌజెస్కి అయితే ఈ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే ఎలా స్టిచ్ చేయాలన్నది నేను నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూసారు కదా, ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా 2 కుట్లు అయితే వేసేసుకోవాలి. డబుల్ కుట్టు వేసుకుంటే మనకి ఎక్కడా కూడా కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. ఈ క్లాత్ అనేది సాగతీయకుండా నార్మల్గా పెట్టుకుంటూ ఈ కరువు తిరిగే దగ్గర కూడా ఇలా స్లోగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకొని అక్కడక్కడ కట్స్ అనేది పెట్టుకుంటే మనకు ఇలా షేప్ అయితే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. రెండో వైపు కూడా ఈ విధంగానే స్టిచ్ అనేది చేసుకోవాలి. డబుల్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవచ్చు. మీకు కావాలి అంటే ఇక్కడ ఈ పర్పుల్ కలరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు. థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకున్నా కూడా ఇంకా నీట్గా ఉంటుంది. ఇది హెవీ వర్క్ వచ్చింది కాబట్టి దీనికి పైపింగ్ అయితే ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే అంతగా కనిపించదు కాబట్టి. ఇప్పుడు ఈ కింద స్ట్రైట్ లైన్కి అయితే నేను హెమ్మింగ్ పీస్ ఉంటుంది కదా, ఇది వేసేస్తున్నాను. ఇది వర్క్ వచ్చింది కాబట్టి మనకేం కనిపించదు కదా, నేను డైరెక్ట్ అయితే చిన్న స్టిచ్ అయితే వేసేస్తున్నాను లోపలికి మడతేసి. ఈ విధంగా ఇలా చివరి వరకు 2 మడతలు వేసేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే హెమ్మింగ్ చేయాల్సిన పనే ఉండదు. జస్ట్ ఉక్స్ కాజాలు వేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్కి అయితే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ ఓపెన్ కదా, ఉక్స్ అయితే వస్తాయి. ఈ నెక్ ఎక్కడా కూడా పాడవకుండా నెక్ ఎంత డీప్ ఉందో అంత మాత్రమే పెట్టాను అనమాట. కొంచెం చిన్నగా ఉన్నా సరే అలాగే పెట్టేశాను, ఎందుకంటే నెక్ అనేది మనకు షేప్ అవుట్ అవ్వకుండా బాగుంటుంది, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు నేను ఫ్రంట్ ఆల్రెడీ స్టిచ్ చేశాను కదా, దాని నుంచి అయితే ఇక్కడ
ఒక మార్కింగ్ చేస్తున్నాను, దాని వెడల్పుగానే మనకు రావాలి కదా, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెండు పొరలు ఇలా విడతీసుకోవాలి. విడతీసుకొని పక్కనే కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది నేను లోడింగ్ లాగా వేసేస్తున్నాను అనమాట. అంటే ఇందాక ఫ్రంట్ నెక్ ఎలా కుట్టామో ఆ విధంగానే బ్యాక్ పార్ట్ కూడా కుట్టేస్తున్నాను. ఉక్సు కాజాల పట్టికి కూడా లోపలికి తిరిగేసుకునేలాగా వేసేస్తున్నాను. చిన్నపిల్లలకైతే ఇలా డైరెక్ట్ కుట్టేసుకొని మనము దీనికే ఉక్సు కాజాలు అనేది వేసేసుకున్నా సరిపోతుంది. కానీ కొంచెం పెద్దవాళ్ళకి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఉక్సులు కాజాల పట్టి కంపల్సరీగా వేసుకుంటేనే అది స్టిఫ్ అనేది ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ రెండు పీసులు కూడా ఈ విధంగానే స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాం కదా, ఇది 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర మళ్ళీ ఒక స్టిచ్ వేస్తున్నాను. నేను ఫ్రంట్కి చూపించాను కదా, ఆ విధంగానే ఇలా చిన్న కట్స్ అనేది పెట్టుకొని లోపలికి తిరగేసుకుంటే మనకు లోడింగ్తో అయితే వస్తుందన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పైనుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం థ్రెడ్ ఎక్కడా కూడా కనిపించదు మనం వేసినా కూడా. నెక్కి అయితే నేను 2 వరుసలు ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. మనకు హెమ్మింగ్ చేసే పని లేదని చెప్పాను కదా. ఇప్పుడు చుట్టూ కూడా ఈ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసరికి మనము 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాం కదా మార్కింగ్ చేసేటప్పుడు, అలా ఆ 1 ఇంచ్ అనేది కవర్ అయ్యే విధంగా రెండు పీసెస్కి కూడా బ్యాక్ డాట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. డాట్స్ వేసుకుంటేనే బ్లౌజ్ అనేది పైకి లేవకుండా కరెక్ట్గా కూర్చొని ఉంటుంది. ఇప్పుడు రెండో పీస్ కూడా ముందు పీస్ లాగానే ఈ విధంగానే స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని డాట్ వేసేసుకోవాలి. డాట్స్ అనేది సమానంగా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది డాట్ కూడా వేసేసాను. ఇప్పుడు రెండు పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. అంటే ఇది నార్మల్గా ఫస్ట్ దానికి ఎలా వేసామో ఈ పీస్ కూడా ఈ విధంగా అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఒకవైపు మడుపుకొని మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి అలాగే వేసేసుకోవాలి. ఇలా 2 మడతలు లోపలికి తోసేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. దీనికి హెమ్మింగ్ చేసే పనే లేదనమాట, మొత్తం డైరెక్ట్ స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సు పట్టీ అయితే వేస్తున్నాను నేను. ఉక్సు పట్టీ అనేది ఈ విధంగా వేసుకుంటే మనకు బ్యాక్ ఉక్సుకు ఎక్కడ కూడా ఈ వైలెట్ కలర్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ దీని మీద డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఉక్సు పట్టీ అయితే రెడీ, కాజాల పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఉక్సు పట్టీ వేస్తున్నాను. చిన్నపిల్లలకైతే ఇలాగే డైరెక్ట్గా ఉంచేసుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళకైతే కొంచెం స్టిఫ్గా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఉక్సు పట్టీ అయితే వేస్తున్నాను. ఇందాక వేసింది కాజాల పట్టీ. ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాని నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇది 2 మడతలు లోపలికి మడతేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా. ఉక్సు కాజాల పట్టీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి, రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ ఎలా కుట్టాలనేది ఆల్రెడీ వీడియో చేశాను. చాలా వీడియోస్లలో హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా జాయింట్ చేయాలన్నది చాలా వీడియోలలో చేశాను. ఒక్కసారి మన ఛానల్ చెక్ చేసినట్లయితే తప్పకుండా అర్థమవుతుంది. ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది కదా. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి ఈ విధంగా షోల్డర్ మీద స్టార్ట్ చేసి చివరి వరకు స్టిచ్ చేసుకొని ఇది తిరగేసుకొని మళ్ళీ అదే స్టిచ్ మీదకి వెళ్ళి స్టిచ్ వేసుకొని లాస్ట్ వరకు అయితే వేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. అలా డబుల్ స్టిచ్ వేసుకున్నప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా ఎక్కడ కూడా కుట్ అనేది ఊడిపోకుండా ఎప్పటికీ ఉంటుంది. చూసారు కదా, షార్ట్ హ్యాండ్స్ చాలా బాగున్నాయి కదా, సింపుల్గా వచ్చి. ఇప్పుడు సైడ్స్కి అయితే ఒక కుట్ట అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ ప్రకారము ఒక స్టిచ్ వేసుకొని దాని పక్క నుంచే కొంచెం గ్యాప్తో అయితే మిగతా స్టిచెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత దాని పక్క నుంచి అనమాట కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా వేసేసుకోవాలి.
చూసారు కదా, బ్లౌజ్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. ఈ లట్కన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కదా, కొంచెము బాల్స్ షేప్లో అయితే ఇచ్చాను. ఎలా స్టిచ్ చేయాలన్నది షార్ట్ వీడియోలలో ఉంది, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి.